అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాసిమ్ మీ ఊడ్. మేమైతే నేను అమ్మ తమ్ముడు అయితే ఇంకా బెంగళూరు నుంచి పుంగనూరుకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మా అవ్వ ఊరికి వెళ్తున్నాము. ఎందుకు అనుకుంటున్నారా, పండగకి అయితే మా అక్కడే సెలబ్రేట్ చేస్తామని వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇంటి నుంచి మేము ఇలానే స్టార్ట్ అయ్యాము, ఆటోలను స్టార్ట్ అయ్యామన్నమాట. అందులో ఇంకా ముగ్గురు ఉపవాసం ఉన్నాం కాబట్టి సో ఇంకా బస్సులో ట్రావెల్ చేయడం చాలా కష్టం అనిపించి ఇలా వెళ్తున్నాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేనైతే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటున్నారా. ట్రాఫిక్ అండి బాబు, ఎప్పుడు ఎంత ట్రాఫిక్ ఉండే బెంగళూరు, ఇప్పుడు సడన్గా అస్సలు ట్రాఫిక్కే లేదనేసరికి చాలా షాకింగ్ అనిపించింది నాకైతే. సీరియస్గా చెప్తున్నా, ఎందుకంటే నేను వచ్చి 7 years అయింది బెంగళూరుకి, బట్ ఎప్పుడు ఇంత ఫ్రీగా రోడ్డు ఉండడం, ట్రాఫిక్ లేకుండా ఉండడం ఎప్పుడు నేను చూడలేను. ఈసారి ఉగాది ప్లస్ రంజాన్ ఒకేసారి రావడం వల్ల అందరూ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినారనమాట సెలబ్రేషన్ చేసుకోవడానికి. సో అందుకే బెంగళూరు అయితే చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా ట్రాఫిక్ తక్కువగా ఉంది అండ్ సౌండ్ కూడా చాలా వరకు తక్కువ ఉంది. అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎప్పుడు చూడు ట్రాఫిక్ 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 అంటే పెద్ద తలనొప్పి వచ్చేస్తుంది కదా. మేమైతే మార్కెట్కి వచ్చాము, మార్కెట్కి వచ్చి చూసిన సేమ్ అనమాట. మార్కెట్లో కూడా అస్సలు ట్రాఫిక్ లేదు, జనాలు లేరు, ఏమీ లేదు. ఇంకా మేమైతే బస్సు అయితే ఎక్కేసాము, ఇలా పుంగనూరు బస్సు అయితే మేము ఎక్కేసాము. ఆ బస్సు అయితే 10:30కి స్టార్ట్ అవుతుంది. 10:30కి స్టార్ట్ అయితే చింతామణి పై నుంచి వెళ్తున్నాం అనమాట. సో మాకైతే తెలియకుండా మేము బస్సు అయితే ఎక్కేసాము. బస్ ఎక్కి టికెట్ అంతా తీసుకున్నాక మాకు తెలిసింది చింతామణి పై నుంచి వెళ్తుందనేసి. చింతామణి పై నుంచి వెళ్తే ప్రాబ్లం ఏం లేదు, బట్ చాలా లేట్ అవుతుంది కాబట్టి సో అందుకే అదే అనుకున్నాము. బట్ ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. నాకు ఎందుకో చాలా హ్యాపీ అనిపించేసింది. ఎందుకు అనుకుంటున్నారా, ఈసారి రంజాన్ అయితే ఊరు వెళ్తున్నాను, ప్లస్ ట్రాఫిక్ ఎక్కువ లేదు, సో ఇంకా టైర్డ్నెస్ అనేది ఉండదు మనకి. సో అలా అనమాట. సో మేమైతే చింతామణికి అయితే వచ్చేసాము. చింతామణిలో కొంచెం ట్రాఫిక్ అయితే ఉండింది, బెంగళూరులో అయితే లేదు, బట్ చింతామణిలో ట్రాఫిక్ ఉండింది. ఎందుకు అంటే అందరూ ఊళ్ళోకి వచ్చినారు కదా, సో ఆ రీజన్ వల్ల కూడా అయ్యిండొచ్చు. ఇంకా పుంగనూరులో దిగి మేమైతే ఆటోలో వెళ్ళిపోతున్నాం ఇంటికి. మాది పుంగనూరు పక్కల విలేజ్ అనమాట. విలేజ్ పేరు ఏమైనా నేను నెక్స్ట్ వ్లాగ్లో మీకు చెప్పేశాను, లేకుంటే మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి, గెస్ట్ చేయండి. సో ఇంక చూస్తున్నాం కదా, నేను అమ్మ తమ్ముడే వెళ్తున్నాం, ముగ్గురే మేము. చాలా హ్యాపీగా వెళ్ళాను అనమాట. ఎందుకంటే అక్కడ నా తమ్ముడు ఉంటాడు, చాలా క్యూట్గా, చాలా అల్లరి చేస్తాడు వాడు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అంత ఉంటే. ఇంకా పచ్చని పొలాలు. ఈ స్టాచ్యూ గురించి మీకు ఐడియా ఉందా? పుంగనూరులో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, అలా ఏమైనా మీకు ఐడియా ఉంటే నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ ఈ సర్కిల్ ఎక్కడుందనుకో నాకు మీకు తెలిసిందే కమెంట్లో చెప్పండి. సో ఇంకా అలా అలా మాట్లాడుకుంటూ సాంగ్స్ వింటూ అయితే వెళ్ళిపోయాను నేను, అమ్మ, నా తమ్ముడు అయితే. ఇంకా ఫుల్ ఇప్పుడైనా మనకి చీకట్లో ఉంటే చాలా కష్టం, ఎందుకంటే చాలా భయం వస్తుంది, ఫుల్ చీకటి అయిపోతుంది కదా. సో అర్ధరాత్రులు ఇక్కడికి తిరగాలంటే చాలా భయం వస్తుంది, చాలా ధైర్యం కూడా ఉండాలి. సో అందుకే అలా చెప్తున్నా నేను. మేము 10:30 స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి 3:30 అయ్యిందనమాట. ఊర్లోపల ఎంటర్ అయ్యేసరికి ఇలా పోస్ట్ ఉండిందనమాట. అక్కడ మా మామ కూడా ఉన్నారు. సో ఆ అవార్డు తీసుకునేది మా మామే అనమాట. సో ఏంటి దాని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కమెంట్లో చెప్పి నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇంకా మా అవ్వ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మేము. జస్ట్ ఇంకా 2 minutes మేమైతే మా అవ్వల ఇంటికి రీచ్ అయిపోతాము. సో మాకంటే ఎక్కువ మా మమ్మీనే హ్యాపీ ఉంటుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసి. సో ఇంకా ఫైనల్గా మేమైతే వచ్చేసామన్నమాట. నా తమ్ముడు ఆల్రెడీ బయట వెయిట్ చేస్తున్నాడు. వీడియో అనమాట, మా క్యూటీ తమ్ముడు చాలా అల్లరి చేశాడు వాడు. అస్సలు ఉన్నాడు ఒక స్పేస్లో. చూస్తే కదా ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడు. వానికి అంతే మనుషులు ఉంటే చాలా ఇష్టం. ఇంటి నిండుగా మనుషులు ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఆడుకోవాలని చాలా ఇష్టపడతాడు వాడు. సో మీరు ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారు నాకు ఒకసారి కమెంట్లో చెప్పండి. నేనైతే బెంగళూరు, బట్ ప్రెసెంట్ మేము బెంగళూరులోను, మా సొంతూరు వచ్చి పుంగనూరే అనమాట. సో దానికి నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.